వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మాఘ పౌర్ణిమకి సంబంధించి ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు శ్రవంతి గారి మాటల్లో విని తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. మామూలుగానే మనకి పౌర్ణిమ అంటేనే ఒక విశిష్టత ఉంటుందండి. సో అలాంటిది మాఘమాసంలో వచ్చే పౌర్ణమికి ఇంకా 1000 రెట్లు ఫలితం ఉంటుంది అని చెప్పేసి అనిపిస్తుంది. మరి మీ మాటల్లో మేము తెలుసుకుంటామండి. మాఘము అని అంటే పాపము లేనిది అని మనం చెప్పుకున్నాం. అలాగే ఈ మాఘమాసం వచ్చే పౌర్ణిమ తిథి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కూడా అమావాస్య అనేది పితృదేవతలకి సంబంధించిందిగా, అలాగే పౌర్ణిమ అనేది దేవతలకి సంబంధించిందిగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అయితే మాఘమాసం విశిష్టత ఏంటి అని అంటే స్నానం చేయాలి. నదీ నదాల్లో సముద్ర స్నానాలు, నదీ స్నానాలు చేస్తే చాలా మంచిది అనేది మనకు తెలిసిన విషయమే. మరి ప్రతిరోజు మనం నదీ స్నానం చేయలేం, సముద్ర స్నానం చేయలేం కదా అని అనుకుంటే కనుక మనకి 4 పౌర్ణిమలు విశిష్టంగా చెప్పారు. అందులో మాఘ పౌర్ణిమ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ రోజు కనుక నదీ స్నానం చేస్తే సమస్త పాపాలన్నీ, సముద్ర స్నానం చేసిన, సముద్ర స్నానం ఏంటంటే అన్ని నదులు వచ్చి కలుస్తాయి కాబట్టి సముద్ర స్నానం ఇంకా విశేష ఫలితం ఉంటుంది. మరి స్నానం చేసేటప్పుడు ఏం చేయాలి అంటే నడుము లోతు వరకు ప్రవాహానికి ఎదురుగా ఉండి నడుము లోతు వరకు చేయాలి స్నానము అని చెప్పి చెప్తారన్నమాట. అంటే ఆరోగ్యప్రదాయతగా ఆరోగ్యానికి మనం ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని అనుకుంటే కనుక సముద్ర స్నానం అనేది బ్రాహ్మీ ముహూర్తంలో చేయడం అనేది చాలా ఇంపార్టెంట్గా చెప్తారు. అంటే మనం చూసుకుంటే కనుక ఎనర్జీ అనేది ఉంది, పవర్ అనేది ఉంది, దాని ద్వారానే విద్యుత్ శక్తి వస్తుంది కదా వాటర్లో ఉన్న పవర్ వల్ల. ఆ బ్రహ్మీ ముహూర్తంలో ఏమవుతుంది అని అంటే చంద్రుడి నుంచి వచ్చే కాంతి వల్ల నీళ్లు చాలా పవర్ఫుల్గా ఎనర్జెటిక్గా ఉంటాయి అన్నమాట. ఎలాంటి ఎనర్జీ ఉంటుంది అని అంటే మన పాపాలు నశింపజేసే విధంగా ఆ ఎనర్జీ ఉంటుంది అనమాట. కాబట్టి బ్రాహ్మీ ముహూర్తంలో చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అట్లా లేదు అని అంటే కనుక సూర్యోదయానికి ముందు వెళ్ళి కూడా స్నానం చేయొచ్చు. మరి మాఘమాసం అంతా కుదరదు కదా, మరి ఎప్పుడు చేయాలి అని అంటే మహామాఘి అంటారు. పౌర్ణమిని మహామాఘి అంటారు అనమాట. అంటే అసలు ఈ సమస్త దోషాలన్నీ కూడా నివృత్తి చేయగల రోజు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. చాలా ప్రీతికరమైన మాసం అన్నమాట. అటు విష్ణువుకి కానివ్వండి, ఇటు పరమశివుడికి కానివ్వండి. మీరు చూస్తే శివరాత్రి కూడా ఈ మాసంలోనే, అవునా కాదు? కాబట్టి ఈ మాసం ఎంత విశిష్టమైనది అనేది మనం చూసుకోవచ్చు. మరి ఎలా మనం పౌర్ణమి నాడు ఎలా స్నానం చేయాలి కదా కంపల్సరీగా అని అనుకుంటే స్నానం చేస్తే చాలా మంచిది. లేదు అంటే కనుక నర్మదా, సింధు, కావేరి అన్నీ, గౌతమి, గంగా, గోదావరి అన్నీ తలుచుకొని అమ్మ నువ్వే ఇక్కడ మాకు నీళ్ళు అనేది అందించగలుగుతున్నావు, నీ వల్లనే, నీ అనుగ్రహం వల్లనే అని అనుకొని దండం పెట్టుకొని ఒక కాపర్ చెంబులో నీళ్ళు పెట్టుకొని అవి కూడా వాటితో కూడా ఇక స్నానం చేయాల్సిందే. ఇంకా అందరం వెళ్ళడం కుదరట్లేదు అని అనుకుంటే కాస్త నిజంగా ఇప్పుడు ఇలాంటి టైంలో అనిపిస్తుంది ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఎంత అదృష్టవంతులా అని చెప్పేసి. అది కరెక్టే. అలాగే ఇంకా కుంభమేళ, మహాకుంభమేళ కూడా వచ్చింది కాబట్టి ఈ టైంలో ఇంకా వెళ్తే ఇంకా చాలా విశేషమైన ఫలితం ఉంటుంది. అయితే అలాంటి ఫలితం ఉంటుందట, ఇలాంటి ఫలితం ఉంటుంది. ఫలితం మీద ఎక్కువగా ఆశించి వెళ్ళడం కాకుండా అసలు మనకు వచ్చిన అదృష్టంగా భావించి వెళ్తే ఎలాంటి అవరోధాలు రాకుండా కామ్గా వెళ్ళొచ్చేస్తామేమో అనిపిస్తుంది నాకు. అంటే ఎప్పుడు కూడా ఫలితాన్ని ఆశిస్తాం కదా, ఏ పని చేసినా ఫలితం ఆశిస్తాం. ఈ స్నానం చేయడానికి కూడా ఫలితం ఎందుకు ఆశించడని నాకు అనిపిస్తుంది. అలా కాకుండా మనకి మంచి ఛాన్స్ దొరికింది, ఎంతో మంది ఉన్నారు చుట్టుపక్కల వాళ్ళు, వాళ్ళందరికీ దొరకని ఛాన్స్ మనకు ఇచ్చాడు భగవంతుడు అని చెప్పి ఆ పవిత్ర భావంతో వెళ్తే మనకి ఎలాంటి అవరోధాలు, ఆటంకాలు లేకుండా మనం వెనకొస్తామేమో అని అనిపిస్తుంది అనమాట. అది కాబట్టి అంటే ఈ మహామాఘిని అలా మనం ఉపయోగించుకోవచ్చు. అలాగే మీరు ఎవరిదైనా ఆరాధన చేయాలి అనుకుంటే కనుక లలిత అమ్మవారి పూజ చేసుకుంటే మాఘ పౌర్ణమి రోజు చాలా మంచిది. అమ్మవారికి 33 దీపాలు వెలిగించి చక్కగా లలితా సహస్రనామం చదువుకుంటే చాలా మంచిది అనమాట. అంటే ఏ సమయంలో చేయాలంటారు? రాత్రి పూట చేయాలి. ఓకే. ఇంకా 7-7:30 అవుతుందని అన్నీ అరేంజ్ చేసేసుకొని కూర్చొని 9 సార్లు చదవాలి లలితా పారాయణం. ఈ మాఘ పౌర్ణమి రోజు నాడు కనుక స్టార్ట్ చేసి ప్రతి పౌర్ణమికి మీరు చదివితే అట్లా 12 పౌర్ణములు చదివితే చాలా మంచిది అనమాట. అమ్మవారిది లలితా సహస్రం 9 సార్లు చదవాలి. అలా మేము చదవలేము అని అనుకుంటే గనక లలితా అమ్మవారిది అష్టోత్తర నామాలు ఉంటాయి, అవి చాలా బాగుంటాయి. అసలు
అవి కూడా చదివితే దాని ఫలితం కూడా మనకు అర్థమైపోతుంది. అవన్నీ చదువుకోవచ్చు అనమాట. అయితే అమ్మవారికి నైవేద్యంగా పచ్చి పాలు, దానిలో కొంచెం ఎలాచి వేసి నైవేద్యంగా పెట్టాలన్నమాట చంద్రుడి దగ్గర. ఓకే. పైన ఆరు బయట కూర్చొని చేసుకోవాలి. అలా కుదరదు అనుకున్న వాళ్ళు పైన టెర్రస్ పైన కుదరలేదు అని అనుకుంటే కనుక మీరు ఎక్కడన్నా బాల్కనీలో అన్నా కూర్చొని చదువుకోవచ్చు అనమాట. అలాగే పచ్చి పాలు నైవేద్యంగా సమర్పించాలి. పచ్చి పాలు ఎలాచి వేయాలి, ఇలాచి కూడా వేసి, యాలకలు అంటారు, యాలకలు వేయాలన్నమాట. ఒక 5-6 యాలకలు వేసి నైవేద్యంగా పెట్టి అదే మనం తెల్లవారు అలా వదిలేసేయాలి పాలని. అలా వదిలేసి నెక్స్ట్ డే మనం ఆ పాలను స్వీకరించాలన్నమాట. ఓకే. సో ఈ విధంగా మనం మాఘ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరు కనుక పాటిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఇక్కడ కూడా ఫలితం అంటున్నాను చూడండి మళ్ళీ నేను. అంటే మనం మీరే కాదు, నేనైనా సరే ఏం అడగద్దని అనుకుంటూ పిల్ల ఎగ్జామ్స్, శ్రీవారి ప్రమోషన్ ఏదో ఒకటి గుర్తుకొస్తుంది మనకి, తప్పదు. అలా దండం పెట్టుకోవడంలో తప్పని నేను అనను. కానీ ప్రతిదానికి అంటే గివ్ అండ్ టేక్ ప్రొసీజర్గా కాకుండా మనం ఇస్తున్నాం. భగవంతుడు ఏది ఇస్తే అది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. భగవంతుడు చాలా మంచివాట, అడిగింది ఇస్తాట, అడగకపోతే అన్నీ ఇస్తాట. ఇది లాజిక్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు ఏంటంటే వాళ్ళ ఆ పూజ మీద, వారి పాదాల మీదే మన దృష్టి ధ్యాస అంతా ఉంటుంది. చేశాం కదా ఇంకా ఆయన ఇచ్చేస్తాడు అనే నమ్మకం ఉంది చూసారా, అది చాలా బలీయమైనది అన్నమాట. మనం అడిగితేనే కాదు, ఆయన ఇచ్చేస్తాడు. ఆయనకు తెలీదా ఏమిటి మనకి ఏం కావాలో అని అనుకున్నప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోనూ ధర్మబద్ధమైనది అడగడానికిను ధర్మ మార్గంలో నడవడానికి కూడా అవకాశం ఉంటుంది. చాలా చక్కగా తెలియజేశారండి. మాఘ పూర్ణిమకి సంబంధించి మనం ఏ విధంగా పూజ చేసుకోవాలన్న విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారు కదా, మాఘ పూర్ణిమ రోజు మనం చంద్రుణ్ణి ఏ విధంగా ఆరాధించి లలితా సహస్రనామాలు చదువుకోవాలన్న విషయాలు మనకి శ్రవంతి గారు తెలియజేశారు. మరి ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, నమస్తే.